రాజమౌళి తర్వాత వాడిందంటే ఇతనే చాలా బాగా. అసలు మనకు ఒక హాలీవుడ్ మూవీని మన ఇండియాలో తెచ్చి చూపించడం అంటే అది గొప్ప విషయము. మనం కాదు, అందరూ ప్రతి ఒక్కరు చూడాలి. మన కలెక్షన్ని హై లెవెల్లో పెంచి ఇలాంటి సినిమాలు ఇంకా చాలా రావాలని కోరుకుంటున్నాను. కొంతమందికి నార్మల్ పర్సన్స్కి అర్థం కాకపోవచ్చు, కొంతమందికి చాలా బాగా అర్థమవుతుంది. ఎక్సలెంట్గా ఉంది, అందరూ చూడాల్సిన సినిమా. మన ఇండియా స్థాయి నెక్స్ట్ లెవెల్ పెంచే సినిమా అనమాట. విజువల్స్ అన్నీ చాలా బాగున్నాయి. అక్కడక్కడ కొంచెము తగ్గింది కానీ చూస్తే బాగుంటుంది. బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ అయిపోయింది అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ బాగుంది. మామూలే అంత మహాభారతం గురించి ప్రభాస్ గారి యాక్టింగ్ బాగుంది, చాలా బాగుంది. ఆయన లుక్ ఎలా ఉంది? మామూలేనా, చెప్పనవసరం లేదు. మామూలు క్లైమాక్స్ అయినా బాగుంది. ఎట్టుంది నా సినిమా? బాగా ఫస్ట్ హాఫ్ బాగా, సెకండ్ హాఫ్ ఏం లేదు అసలు. ఫస్ట్ హాఫ్ సీట్లో ఎవరు కానీ కూర్చోరు, లేచి బట్టలు చెంపుకొస్తారు. బ్లడ్ ఇప్పుడు రాజమౌళి ఎట్లయితే చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు అర్థమయ్యేటట్లే తీస్తారు కదా, అట్లే తీసినాడు బ్రో. నాగశ్విన్ గానీ ఒక హాలీవుడ్ రేంజ్ కి తీసుకొని పోయినాడు బ్రో తెలుగు సినిమాని. హాలీవుడ్ ఏందనమ్మా భారీ. ప్రభాస్ ఇంతవరకు ఏ సినిమాలు ఇట్లా చూడలేదు. 1000 కోట్లు దాటేస్తుంది ఖచ్చితంగా. ఇండస్ట్రీ రికార్డ్ ప్రభాసే మళ్ళీ. బాగుంది. ఏం నచ్చింది మీకు సినిమాలో? ఫైట్లు అంతా మూవీ అంత బాగుంది, చాలా బాగుంది. ఎక్కడైనా బోర్ కొట్టిందా మీకు? లేదు ఎక్కడ బోర్ ఏం లేదు. ఏం నచ్చింది సినిమాలో? ఫైట్స్ అంతా బాగానే ఉన్నాయి. స్టోరీ బాగుందా? స్టోరీ బాగా. యాక్షన్ అన్నా, యాక్షన్స్ ఎలా ఉన్నాయి? యాక్షన్స్ ఫైట్ అంతా చాలా బాగుంది. కొత్త లుక్ లో ఉన్నాడు ప్రభాస్. అమితాబ్ బచ్చన్ గారు యాక్టింగ్ చాలా బాగుంది. చెప్పండి. సినిమా బాగుంది, సెకండ్ హాఫ్ బాగా. క్లైమాక్స్ లేపాడు బ్రో, సీట్లలో నుంచి లేపాడు. క్లైమాక్స్ లో ఎక్సలెంట్ గా ఉంది అసలు. మీకు ఏం నచ్చింది క్లైమాక్స్ కాకుండా? క్లైమాక్స్ సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ ఉంది. కలికి ఎట్లుంది? సూపర్ హిట్. ఏం నచ్చింది మీకు? క్లైమాక్స్ బాగుంది, సూపర్ గా ఉంది. ఏం నచ్చింది సినిమా సూపర్ గా ఉంది. అదే ఎవరు యాక్టింగ్ ప్రభాస్ గారు అంటే ప్రభాస్ అని ఒకటే కాదు, సినిమా మొత్తం అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రతి ఒక్కరు సూపర్. ముఖ్యంగా నాగ్ అశ్విన్ ఎత్తుకొని వెళ్ళిపోయాడు పిక్స్ డే సినిమాకి. చాలా బాగుంది అన్న సినిమా. అంటే గ్రాఫిక్స్ అంతా బాగుంది, అంతా బాగా పెట్టాడు ప్రభాస్. యాక్చువల్ గా అది ఓల్డ్ బిల్డింగ్ ఉంటుంది, మీకు ఓల్డ్ బిల్డింగ్ లోకి తీసుకెళ్ళడానికి ఉంటుంది. సో మీరు స్టోరీలోకి వెళ్ళడానికి తర్వాత మొత్తం బ్లాస్ట్, నార్త్ ఇండియా మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది సినిమా. విజువల్స్ ఎక్సలెంట్, అస్సలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ అవ్వకూడదు. ప్రతి ఒక్కరు, ఎవ్రీ యాక్టర్ ఈజ్ ఎక్సలెంట్, సూపర్. మెయిన్ క్యారెక్టర్ ప్రభాస్ అంటారు కానీ నిజం చెప్పాలంటే అమితాబ్ బచ్చన్ అనిపించింది నాకు. చాలా బాగా చేశారు, కానీ క్లైమాక్స్ కి ప్రభాస్ ని కూడా హైలైట్ చేశారు. ఆయన క్యారెక్టర్ అది ఏంటనేది రివీల్ చేయను, కానీ అదేంటి ప్రభాస్ గారి క్యారెక్టర్. కమల్ హాసన్ ది ఎవ్రీథింగ్. కొంచెం ఉన్నాను బయట టైం పడుతుంది. థ్యాంక్ యూ. లాస్ట్ సీన్ మాత్రం గూస్ బంప్స్. ప్రభాస్ మాత్రము చాలా ఎక్కడ హాలీవుడ్ ఏందనమ్మా భారీ. ప్రభాస్ ఇంతవరకు ఏ సినిమాలు ఇట్లా చూడలేదు. 1000 కోట్లు దాటేస్తుంది ఖచ్చితంగా. ఇండస్ట్రీ రికార్డ్ ప్రభాసే మళ్ళీ. సూపర్ ఉంది నా సినిమా అయితే నిజంగా. ఫస్ట్ హాఫ్ అంతా బాగుంది, సెకండ్ హాఫ్ విజువల్స్ వేరే లెవెల్. యాక్షన్ సీన్స్ కానీ అమితాబ్ బచ్చన్ ప్రభాస్ మధ్య యాక్షన్ వేరే లెవెల్ బ్రో. ఇంతవరకు ఇలా యాక్షన్ చూడలే నిజంగా. లేదు బ్రో, వాళ్ళ క్యారెక్టర్స్ చూపించారు ఫస్ట్ హాఫ్, అందుకే వాళ్ళకి అలా అనిపించింటారు. మాకైతే బాగా కంటిన్యూగా బాగా చూసాము. ఆ కామెడీ సీన్స్ బాగున్నాయి బ్రో ప్రభాస్ మధ్య. ఇంతవరకు కామెడీ సీన్స్ ప్రభాస్ సినిమాలో ఇంతవరకు చూడలే. క్యారెక్టర్ బాగుంది బ్రో, అందరివి బాగున్నాయి. మెయిన్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్ వేరే లెవెల్ బ్రో. వాళ్ళిద్దరే బాగా సినిమాకి. ఏం లేవు బ్రో, అంతా ప్లస్ పాయింటే. నిజంగా హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. పక్కా బ్రో, ఈ 4 days లో పక్కా బ్రేక్ ఇచ్చేస్తాయి. వెల్కమ్ బ్రో. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నది బ్రో. ఇప్పుడు రాజమౌళి ఎట్లయితే చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు అర్థమయ్యేటట్లే తీస్తారు కదా, అట్లే తీసినాడు బ్రో. నాగశ్విన్ గానీ ఒక హాలీవుడ్ రేంజ్ కి తీసుకొని పోయినాడు బ్రో తెలుగు సినిమాని. దీంతో మన తెలుగు ఇండస్ట్రీ ఇంకా చాలా ఇదైపోతుంది. అంతా చూసినా ఇదే బెస్ట్ బ్రో. క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నది బ్రో. అది చూస్తే అందరూ విజువల్స్, విఎఫ్ఎక్స్ అన్ని బాగున్నాయి బ్రో. బీజిఎం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ బాగా కొట్టినారు బ్రో. బాగుంది బ్రదర్, హైలైట్ మూవీ మాత్రం హైలైట్ ఉంది బ్రదర్. ఇంకోసారి
వేరే లెవెల్ ఇంకోసారి చూడొచ్చు మూవీ అయితే. మూవీ అయితే బాగుంది. బాహుబలి రికార్డ్స్ అయితే కొట్టేస్తుంది అన్న. లాగ్ అనిపించిందా లేదన్న, ఎక్కడ లేదు ఎక్కడా లేదు. బాహుబలి రికార్డ్ అయితే బ్రేక్ చేసేస్తుంది అన్న. తెల్లారి మించి ఉందా సినిమా ఇది వేరే లెవెల్ అన్న మూవీ అయితే. ముందు సలార్ కన్నా ఇప్పుడు బాగా ఇవన్నీ సినిమాలో ఫైట్స్, గ్రాఫిక్స్ మొత్తం సూపర్ బ్రో, వేరే లెవెల్ అంతే. సినిమాలో ఉన్నారు కదా ఆయన ఎలా చేశారు బాగుంది, సూపర్ గా చేసిన. అమితాబ్ బచ్చన్ వేరే లెవెల్ అంతే. మొత్తం సీట్లు బట్టలు చింపుకొస్తారు అంతే థియేటర్లో. రికార్డ్ బ్రేక్ చేస్తాయనా సినిమా బ్లాక్ బస్టర్ అన్న. సినిమా బ్లాక్ బస్టర్ కాదు, బాహుబలి రికార్డ్స్ తిరగరాసేది ప్రభాసే, రాసి పెట్టుకోండా, నో డౌట్. చాలా మంది ఉన్నారు, విజయ్ దేవరకొండ గారు కూడా ఉన్నారు. విజయ్ దేవరకొండ, ఆర్జీవి, అనుదీప్, రాజమౌళి గారు ఉన్నారు. తర్వాత ఇంకా హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ సూపర్, థియేటర్ అరుపులు వస్తాయి. అర్జున్ మొత్తం బ్రహ్మానందం కామెడీ బాగుంది. ప్రభాస్ అయితే ఎలా అయితే చూడాలనుకున్నారో అలాగే చూపించారు. కామెడీ టైమింగ్ నాగవెస్ను మాస్ పల్స్ ఆడియన్స్ ఎలా కోరుకున్నారో 10కి 100% ఇచ్చాడు. ప్రతి ఒక్క ఫ్యాన్, ఒక ప్రభాస్ ఫ్యాన్సే గారు ప్రతి ఒక్క ఫిల్మ్స్ విజువల్స్ మట్టుకు హాలీవుడ్ వాళ్ళగానే మెచ్చుకుంటారు, వాళ్ళగానే నేర్చుకుంటారు. ఆ రేంజ్ లో ఉంది విజువల్స్, ఆ రేంజ్ తీసుకెళ్లారు. మైండ్ బ్లోయింగ్, ఏ మాత్రం తగ్గలేదా ఏ మాత్రం 1% కానీ తగ్గలేదు బ్రో, వేరే లెవెల్. బీజిఎం సంతోష్ నారాయణ, కపాలి తర్వాత రెండో హుకుం, టైగర్ కా హుకుం. లాగైతే ఏం లేదు. సినిమా అయితే ఏడైనా డైలాగ్స్ ఇవన్నీ బాగా డైలాగ్స్ కూడా బాగున్నాయి. సూపర్ సినిమా అయితే బ్లాక్ బస్టర్. వెయ్యి కోట్లు క్రాస్ చేస్తుంది. ఆయన కెపాసిటీ ఉందిలేనా కెపాసిటీ ఉండదు. రికార్డులో ఆయన బ్రేక్ చేస్తారు. సినిమా ఎలా ఉంది సినిమా అయితే బ్లాక్ బస్టర్ అన్న. అంటే ఒక కొత్త వరల్డ్ని మనము ఫ్యూచర్లో మన వరల్డ్ ఎట్లా నాశనం అయిపోతుంది అని క్రియేట్ చేసి దాంట్లో ఒక మంచి స్టోరీని అమల్చాడు. అది చాలా బాగుంది. ఓన్ చేసుకుంటామా ఓల్డ్ గానీ స్టార్టింగ్ ఓన్ చేసుకోలేము, కొంచెం పోయే కొద్దీ సినిమాని మనం దాంట్లోకి డీప్గా పోతాం అనమాట. బీజిఎం ఎలా ఉంది బీజిఎం చాలా బాగుంది. అంటే ప్రభాస్ వచ్చినప్పుడు ఫైట్స్ జరిగేటప్పుడు ఆర్ఆర్లు కానీ వెలివేషన్స్ కానీ మ్యూజిక్స్ కానీ చాలా బాగా ఇచ్చారు. కాంప్లెక్స్ అయితే ఎక్కువ చూపించలేదు, అది ఇంకా ఉంది. నెక్స్ట్ పార్ట్లో ఏమైనా చూపించవచ్చు, దీంట్లో అయితే తక్కువ చూపించారు. చంబాల ప్రాంతం ఒకటే క్లియర్గా చూపించాడు, అది కూడా నాశనం అయిపోయింది. ఇంకా ఇదే ఆవిడ కాశీ పర్లేదు, చాలా బాగా చేశారు. ఆయన ఉన్న కొంచెంసేపులైనా కూడా చాలా బాగా న్యాయం చేశారు. ప్రభాస్ అన్న కాకుండా అంటే చుట్టుపక్కల క్యారెక్టర్ అన్ని బాగా చేశారు. అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ అయితే నెక్స్ట్ లెవెల్, అతనికే ఎక్కువ రోల్ ఇచ్చారు అనమాట సినిమాకి. అంటున్నారా అవునవును, చాలా మెయిన్ పిల్లర్. కామెడీ లేదు, కామెడీ కొంచెం ఉంది కానీ అదేమంతా లేదు. బ్రహ్మానందం బోర్ ఏం లేదు, ఎందుకంటే సినిమాని మనం ఒకేసారి ఎత్తుకొని పోతే బాగుండదు కదా, ఒక స్టోరీ వేలో తీసుకొని పోయాడు అనమాట. చూస్తే మనకు బాగా అర్థమవుతుంది, ఎందుకంటే ప్రీవియస్ 2 ఎపిసోడ్స్ వదిలాడు, దానికి తరువాత కంటిన్యూషన్ స్టోరీని వదిలేశాడు అనమాట. బుజ్జి ఎక్కడి నుంచి వచ్చింది ఏమనేది సినిమాలో చూపించలేదు. అది మనం ఈ సినిమా అది చూసి మళ్ళీ ఇది చూస్తే కానీ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అనమాట మూవీ. బాగా వాడారండి అవును, చాలా బాగా వాడాడు.